హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్ కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్. ఈ కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా మనం అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర మరియు క్రీడలకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలను చర్చించుకుందాం. మరి ముందుగా మన అప్టేక్ జాబ్స్లో వచ్చినటువంటి కోర్సుల గురించి మీకు కొంచెం వివరిస్తాను. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ కోర్సు, అదేవిధంగా మనకి షార్ట్ కోర్సులను అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి ఈ ఫుల్ కోర్స్ తీసుకుంటే పూర్తిగా టాపిక్ వైజ్గా వీడియోలు ఇస్తూ, టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం డీటెయిల్డ్గా మీకు కోర్స్ అందించడం జరుగుతుంది. కేవలం 999 రూపాయలకు మాత్రమే. దీని వ్యాలిడిటీ మనకి 6 నెలలుగా ఉంటుంది. అదేవిధంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్కి సంబంధించి తీసుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంటుంది. కేవలం 999 రూపాయలే. ఇక్కడైతే మీకు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి దాదాపు 10 గంటల వరకు సబ్జెక్టుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, టెస్టులు నిర్వహిస్తూ, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా మీకు ప్రతి అంశాన్ని ఈ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అదేవిధంగా ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్కి నోటీస్ ఇవ్వటం అనేది జరిగింది. ఇక టెట్ డిఎస్సి, ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను ఇప్పుడు ఎక్కువగా, అంటే అటు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రావడానికి రెడీగా ఉంది. అదేవిధంగా మన తెలంగాణలో టెట్ అనేది నోటిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ రెండింటికి ఉపయోగపడే విధంగా మీకు ఎస్జిటి కోర్సుని 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి 999 రూపాయలకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి, అదేవిధంగా మెథడాలజీకి సంబంధించి, అంటే స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీకి సంబంధించి మీకు 1499 తోటి కోర్సును మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు మన యాప్లో అందుబాటులో ఉంటాయి. అయితే ముందుగా మీరు ఫ్రీ వీడియోస్ ఉంటాయి, ఆ ఫ్రీ వీడియోస్ చూడండి. నచ్చితే అప్పుడు మనం కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఈరోజు మొదటి అంశం సైబర్ నేరాల చట్టాలు. ప్రస్తుతం అటు ఆంధ్రప్రదేశ్లోను, ఇటు తెలంగాణలోను ఈ సైబర్ నేరాల చట్టాలు చాలా ఎక్కువైనాయి. ప్రతిరోజు మనకి పేపర్లో వీటికి సంబంధించే, అంటే వ్యక్తిగత హరణకు కూడా పాల్పడటం జరుగుతుంది. అటు రాజకీయ నాయకులను కానీ ఎవరిని కూడా వదిలిపెట్టకుండా మనకి ఎవరి మీదైనా కోపం ఉంటే దానిని మనకి ఈ యొక్క సోషల్ మీడియాను ఉపయోగించుకొని దాన్ని మనం తీర్చుకోవడం జరుగుతుంది. అది ఎంతవరకైనా వెళ్ళటం జరుగుతుంది, అంటే వ్యక్తిగత దోషణలకు కూడా వెళ్ళిపోవటం జరిగింది. సో కాబట్టి దీనిని అరికట్టడం కోసం ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టినాయి. దానికి సంబంధించే ఈ సైబర్ నేరాల చట్టాలు. అంటే ఒకప్పుడు మనకి సైబర్ నేరాలంటే మన బ్యాంకులో డబ్బులు దోచుకోవటం, లేదా మనకి ఏమన్నా ఓటీపీలు అడిగి మన ఇట్లా తీసుకోవడం మాత్రం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు వ్యక్తిగత హరణ కూడా జరుగుతుంది. అందుకనే ఇది బాగా వెలుగులోకి వచ్చింది. ఈరోజు వార్తాపత్రికలను ప్రధాన అంశంగా దీన్ని తీసుకోవటం జరిగింది. రైట్, చూడండి. ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ అంటాం కదా, ఐపీసీ స్థానంలో ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, దాన్ని మనం బిఎన్ఎస్ అంటాం. ఇక నుంచి ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ అని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకని భారతీయ న్యాయ సంహిత అనేది వచ్చేసింది. మరి ఎప్పటి నుంచి వచ్చిందండి? జూలై 1 నుంచి, 2024 జూలై 1 నుంచి ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత అనేది అమల్లోకి వచ్చింది. దేని ప్లేస్లో అండి? ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో. అయితే ఈ బిఎన్ఎస్లోని సెక్షన్ 111 ప్రకారం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలతో దాడి చేస్తున్నటువంటి నేరస్తులకు కఠినమైనటువంటి శిక్షలను ఖరారు చేయటం జరిగింది. అంటే ఈ యొక్క భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 111 ప్రకారం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం కానీ, మార్ఫింగ్ వీడియోలు చేయటం కానీ, చిత్రాలతో దాడి చేయటం కానీ, ఇలాంటి వాటిని చేయటం వలన వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలను పొందుపరచడం జరిగింది. అయితే అవేంటో చూద్దాం. ప్రోత్సహించడం కూడా శిక్షే. అయితే నేరాలు చేసటం అనేది ఒక ఎత్తు అయితే, నేరం చేయటాన్ని ప్రోత్సహించడం కూడా శిక్షగానే భావించడం జరుగుతుంది ఈ యొక్క సైబర్ నేరాలకి సంబంధించి. చూడండి, సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టడానికి ప్రోత్సహించటం, సహకరించటం, ప్రయత్నించటం, కుట్ర చేయటం, అది నేరమని తెలిసి మరీ ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడితే ఈ యొక్క బిఎన్ఎస్ సెక్షన్ 111(3) ప్రకారం తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించబడుతుంది. చూడండి, అంటే మీరు డైరెక్ట్గా పోస్టులు పెట్టడమే కాదు, పోస్టులు పెట్టడానికి ప్రేరేపించినా కానీ అది శిక్షార్హమే అని చెప్పి ఈ యొక్క భారత న్యాయ సంహిత సెక్షన్ 111(3) అనేది చెబుతుంది. రైట్. ఇక దీనిని కనిష్టంగా 5 ఏళ్ళు,
గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. అంటే ప్రేరేపించినా కానీ పోస్టులు పెట్టమని అలా నేరంగా రుజువైతే గరిష్టంగా జీవిత ఖైదు, కనిష్టంగా 5 ఏళ్ళు శిక్ష అనేది ఉంటుంది. ఇక దాంతోపాటుగా 5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా వేస్తారు. 5 లక్షలకు తక్కువ కాకుండా ఎంతైనా వేయచ్చు వాడి యొక్క తీవ్రతను బట్టి. కాబట్టి 5 లక్షల కంటే తక్కువ కాకుండా ఎంతైనా కానీ ఈ యొక్క జరిమానా అనేది విధించవచ్చు. ఇక అసభ్య పోస్టులతో దాడి చేస్తున్న ఉన్మాదుల్ని పోలీసులకు చిక్కకుండా దాచిపెట్టిన, రక్షించిన ఈ బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 111(5) ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఇక దీనికి కనీసం 3 ఏళ్ళు, గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇది రెండోది. ఇక సామాజిక మాధ్యమాల్లో వ్యవస్థీకృతంగా అసభ్య పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, కామెంట్లు పెట్టడం వంటివి కొనసాగించడం వల్ల బాధితుల చావుకు గనక కారణమైతే వారికి ఈ బిఎన్ఎస్ సెక్షన్ 111(2)(a) ప్రకారం మరణశిక్ష విధిస్తారు. అంటే మరణానికి మరణమే. ఎవరైనా సరే ఈ పోస్టుల వల్ల, కామెంట్ల వల్ల మనస్తాపం చెంది చనిపోతే వారికి మరణశిక్ష కూడా విధించవచ్చు ఈ పోస్టులు పెట్టిన వారికి. లేదా జీవిత ఖైదు వేస్తారు. వీటికి అదనంగా 10 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా వేస్తారు. ఇవన్నీ కూడా ఈ యొక్క భారత న్యాయ సంహితలోని ఈ యొక్క రూల్స్ అన్నమాట. చూడండి. ఇక చావుకు కారణం కాకపోయినా సరే సైబర్ నేరానికి పాల్పడితే ఈ బిఎన్ఎస్ సెక్షన్ 111(2)(b) ప్రకారం కనిష్టంగా 5 ఏళ్ళు, గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. 5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా వేస్తారు. నెక్స్ట్, భారతీయ న్యాయ సంహిత ఐటీ సైబర్ నేర చట్టాలు. ఫేక్ లేదా మార్ఫింగ్ చిత్రాలు, వీడియో వ్యాప్తి చేసి అవతలి వ్యక్తుల వ్యక్తిగత హననకు పాల్పడితే అది 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయటం, నేరం రుజువైతే 3 ఏళ్ళు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ సోషల్ సైకోలకు కఠిన శిక్షలే ఈరోజు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అందుకనే వీటిని మనం ప్రముఖంగా తీసుకోవడం జరిగింది. ఇక ప్రముఖ వ్యక్తుల పేర్లతో ఇంపర్షన్ పోస్టులు పెట్టిది వ్యాప్తి చేస్తే, అంటే మనకి ప్రముఖ వ్యక్తుల పేర్లతోటి పోస్టులు పెట్టి వ్యాప్తి చేసినా కానీ శిక్షగా జరగడం జరుగుతుంది. దాని ప్రకారం 66 DFIT యాక్ట్ కేసు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ₹1,00,000 వరకు విధించవచ్చు. ఇక జుగుప్సాకరంగా ఉన్న చిత్రాలు, వీడియోలు ఆన్లైన్లో వ్యాప్తి చేస్తే ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్గా పరిగణించి ఈ బిఎన్ఎస్ చట్టంలోని 353(2) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. అదేవిధంగా అభ్యంతరకర పోస్టులు తయారు చేసి పెడితే వారికి 67 FIT యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. 5 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇక్కడ మీరు ఈ పటం చూస్తే మీకు తెలుస్తుంది. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఐటీ సైబర్ నేరాల చట్టాలు ఏం చెబుతున్నాయంటే, ఇదిగో మార్ఫింగ్కి ఏ రకమైనటువంటి శిక్ష ఉంటుంది, ప్రముఖ వ్యక్తుల పేర్లతో పోస్టులు పెడితే ఏ విధమైన శిక్ష ఉంటుంది, జుగుప్సాకరంగా ఉన్న చిత్రాలు, వీడియోలు ఆన్లైన్లో వ్యాప్తి చేస్తే ఏ విధమైన శిక్ష ఉంది, అదేవిధంగా అసభ్యకర పోస్టులు తయారు చేసి పెడితే ఏ రకమైన శిక్ష ఉంది, అదేవిధంగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఒక వ్యక్తి పరువుకి భంగం కలిగిస్తే ఏ రకమైనటువంటి శిక్ష ఉంది, సమాజంలో సంఘాలు, సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే ఏ రకమైనటువంటి శిక్ష ఉంది అన్ని కూడా డీటెయిల్డ్గా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది మన న్యాయ వ్యవస్థ అయినటువంటి భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి వివిధ సెక్షన్లు సైబర్ నేరాల కింద ఇలాంటి శిక్షలు విధించడం జరుగుతుంది ఇక నుండి. మరి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఒక వ్యక్తి పరువుకు భంగం కలిగిస్తే ఏ రకమైన శిక్ష ఉంటుందండి? ఈ బిఎన్ఎస్ చట్టంలోని 336(4) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. సమాజంలో సంఘాలు, సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే బిఎస్ఎన్ చట్టంలోని 356(2) సెక్షన్ కింద వాటితో పాటు పరువు నష్టం కింద కేసు నమోదు చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సైబర్ నేరాలను అరికట్టడం కోసం మన భారతీయ న్యాయ సంహితలో ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. రైట్, మరొక ప్రధానమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం ఇదేంటండి? సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ నివేదిక. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ నివేదిక అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్లో ఈ ఏడాది మొదటి 9 నెలల్లోనే 3,238 మంది మరణించారని మేధోమథన సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE తాజా నివేదిక పేర్కొంది. అంటే ఈ యొక్క అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితుల వలన మన భారతదేశంలో మొదటి 9 నెలల్లోనే, ఈ సంవత్సరం మొదటి 9 నెలల్లోనే 3,238 మంది మరణించారని చెప్పి పేర్కొనడం జరిగింది. మరి మొత్తం 274 రోజులకు గాను 255 రోజుల్లో అంటే 93%
దేశం ఇలాంటి వాతావరణ పోకడలను ఎదుర్కొందని వివరించింది. అంటే అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని. మరి ప్రాణ నష్టానికి తోడు ఈ వైపరీత్యాల వల్ల 32 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, 2,35,862 ఇళ్ళు దెబ్బతిన్నాయని, 9,457 పశువులు బలయ్యాయని అంటే మరణించాయని చెప్పి ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఎంతమంది మరణించారండి? 3,238 మంది. మరి పశువులు తీసుకుంటే 9,457 పశువులు. మరి పంట ఎంత నష్టం జరిగిందండి? మనకి పంట నష్టం తీసుకుంటే 32 లక్షల హెక్టార్లో పంట నష్టం జరిగింది. అదేవిధంగా ఎన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయండి? 2,35,862 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడా ఈ అసాధారణ వాతావరణ పరిస్థితుల వలన ఈ సంవత్సరంలోని మొదటి 9 నెలల్లో జరిగినటువంటి నష్టం. మరి ఈ నివేదిక ఎవరిచ్చారండి? సిఎస్సి ఇచ్చింది. సిఎస్సి అంటే ఏంటంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ అధ్యయనంలో ఈ రకమైనటువంటి ఈ యొక్క విషయాలను మనకి వెలువరించడం అనేది జరిగింది. ఈ రోజు వార్తలను ప్రధానాంశంగా ఇది ఉంది. చూడండి, వాతావరణ కాటుకు అంటే అసాధారణ వాతావరణ పరిస్థితుల వలన 9 నెలల్లోనే 3,238 మంది మరణించడం జరిగింది మన దేశంలో. ఇంకా చూడండి మరికొన్ని వార్తలు. ఇక గత ఏడాది మొదటి 9 నెలల్లో 2,923 మంది చనిపోయారని, 18.4 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతినగా 80,293 ఇళ్ళు ధ్వంసమయ్యాయని కూడా పేర్కొంది. మరి 9,457 మూగజీవాలు మృత్యువాత పడ్డాయని, ఇవన్నీ అధికారికంగా వెల్లడైనటువంటి వివరాలని, వాస్తవ నష్టం ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఈ సిఎస్సి తన నివేదికలో పేర్కొంది. అంటే చూడండి, 2,923 మంది మరణించడమే కాకుండా 18.4 లక్షల హెక్టార్లో పంట దెబ్బతినడమే కాకుండా 80,293 ఇళ్ళు ధ్వంసం అవటమే కాకుండా 9,457 పశువులు మరణించడం అనేది జరిగింది ఈ 9 నెలల్లో అసాధారణ వాతావరణ పరిస్థితుల వలన అని పేర్కొన్నటువంటి సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇక ఈ ఏడాది మొదటి 9 నెలల్లో వాటిల్లిన నష్టం ఈ మొత్తం అని కూడా పేర్కొనడం జరిగింది. మరి అత్యధికంగా నష్టం మధ్యప్రదేశ్లో 176 రోజుల పాటు అసాధారణ వాతావరణం నెలకొంది. అంటే మనకి తెలిసి కేరళలోని వయనాడు ప్రాంతంలో వరదలు, అనేక మంది మరణించడం, అదేవిధంగా విజయవాడలోని వరదలు, అనేక ఇళ్ళు నీట మునిగటం ఇలాంటివి తెలుసుకున్నాం. కానీ అన్నిటికంటే ఎక్కువగా మన దేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఈ మొదటి 9 నెలల్లో 176 రోజుల పాటు ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి మధ్యప్రదేశ్లో. ఇక కేరళలో ఎక్కువ మరణాలు 550 మంది చోటు చేసుకున్నాయి. ఇక తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్లో మరణాలు 358. అంటే అత్యధికంగా అసాధారణ వాతావరణ పరిస్థితులు మధ్యప్రదేశ్లో ఉన్నప్పటికీ మరణాల విషయంకి వచ్చేసరికి కేరళలో ఎక్కువ మరణాలు సంభవించాయి. ఎంత మరణాలు సంభవించాయి అంటే 550 మంది వరకు చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో 353 మంది, అస్సాంలో 256 మంది చనిపోయినట్లు ఈ నివేదిక పేర్కొంది. మరి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 85,806 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఇక దేశవ్యాప్తంగా 32 లక్షల హెక్టార్ల పంట దెబ్బతినగా అందులో 60% భూభాగం మహారాష్ట్రలోనే ఉంది. సో ఇది వ్యవసాయ భూమి. ఇక తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ 25,170 హెక్టార్లు. అదేవిధంగా 2024లో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్న రోజులు పెరిగాయి. ఇక కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్లో అదనంగా 40 రోజుల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో ఈ విధంగా ఈ మొత్తం డేటాను మన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ఇచ్చింది. రైట్, మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటండి? పూణేలో భారత ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలు. మనం గతంలో చెప్పుకున్నాం, ఈ యొక్క సముద్రాలలో ఈ నేవీలు విన్యాసాలు చేసినాయని, విశాఖపట్నంలో చేసినాయని, బొంబాయిలో చేసినాయని చెప్పుకున్నాం. ఇప్పుడు సైనిక విన్యాసాలు ఇది పూణేలో జరిగింది. ఎవరో చూడండి, భారత ఆస్ట్రేలియా సైనిక దళాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు పూణేలో ప్రారంభమయ్యాయి. భారత ఆస్ట్రేలియా దేశాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ ప్రారంభమైనాయి? పూణేలో ప్రారంభమైనాయి. పట్టణ అటవీ ప్రాంతాల్లో సాంప్రదాయేతర ఆపరేషన్ల నిర్వహణలో ఇరు పక్షాల మధ్య సహకారం, సమన్వయం పెంపొందించుకోవడం కోసం ఈ యొక్క సైనిక విన్యాసాలు అనేవి నిర్వహించడం జరిగింది. ప్రధానంగా పట్టణ అటవీ ప్రాంతాల్లో సాంప్రదాయేతర ఆపరేషన్లు అంటే ఏవన్నా తీవ్రవాదులు లాంటివి, లేదంటే సాంప్రదాయ జనరల్గా కాకుండా అవాంతరీయమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనేటువంటి దాని మీద ఈ రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలు జరిగాయి. దీన్ని ఆస్ట్రా హింద్ పేరుతో, ఆస్ట్రా హింద్ అంటే ఆస్ట్రేలియా,
ఇండియా అనేటువంటి పేరుతో ఆస్ట్రా హింద్ పేరుతో ఈ విన్యాసాలను నిర్వహించడం ఇది మూడోసారి. ఇప్పటి వరకు 3 సార్లు నిర్వహించారు, ఇది మూడోసారి. మరి ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందన చర్యలు, ఉమ్మడి కార్యాచరణ కేంద్రం ఏర్పాటు, సంయుక్తంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించడం వంటివి ఈ విన్యాసాలను ఇందులో నిర్వహించారు. అంటే ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనేటువంటి వాటి మీదే ఎక్కువగా ఈ విన్యాసాలు కేంద్రీకృతమై ఉన్నాయి. సో కాబట్టి ఈ ఆస్ట్రేలియా ఇండియా మధ్య సైనిక సహకారం, అదేవిధంగా సైనిక విన్యాసాలు పెట్టింది పేరేంటి అంటే ఆస్ట్రా హింద్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఈ విన్యాసాలు. ఓకే, మరి ఈ విన్యాసాల సందర్భంగా ఇరు పక్షాలు తమ అనుభవాలను పరస్పరం పంచుకుంటాయి. ఈ విన్యాసాల్లో భారత సైన్యంలోని డోగ్రా రెజిమెంట్, వెరీ ఇంపార్టెంట్, భారత సైన్యంలోని డోగ్రా రెజిమెంట్కు చెందిన 140 మంది సైనికులు, వాయుసేనకు చెందిన 14 మంది సైనికులు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆస్ట్రేలియా తరపున 120 మంది సైనిక సిబ్బంది భాగస్వామ్యమయ్యారు. సో ఈ విధంగా ఈ 2 ఆస్ట్రేలియా ఇండియా సైనిక ఈ యొక్క విన్యాసాలకి ఇంతమంది పాల్గొనడం అనేది జరిగింది. రైట్, మరొక ప్రధానమైనటువంటి క్రీడకు సంబంధించిన అంశం, మన భారతదేశానికి చెందినటువంటి అర్జున్ ఇరిగేసీకి ప్రపంచ చెస్ 2వ ర్యాంక్ సాధించడం జరిగింది. ప్రపంచంలో చెస్ ర్యాంకింగ్లో మన భారతదేశానికి చెందినటువంటి అర్జున్ ఇరిగేసీకి 2వ ర్యాంక్ సాధించడం జరిగింది, 2వ ర్యాంకుకు పాకటం అనేది జరిగింది. మరి భారత చెస్ క్రీడాకారుడైనటువంటి అర్జున్ ఇరిగేసీ చెస్ ప్రత్యక్ష రేటింగ్లో ప్రపంచ 2వ ర్యాంకును సాధించాడు. 2024 నవంబర్ 7న చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీ 3వ రౌండ్లో అలెక్సీ, సెర్బియా దేశానికి చెందినటువంటి అలెక్సీపై నెగ్గినటువంటి అర్జున్ 2805.8 పాయింట్లతోటి 2 స్థానాలు మెరుగై ప్రపంచ 2వ ర్యాంకుకి చేరాడు మన అర్జున్ ఇరిగేసీ. ఇక నార్వేకి చెందినటువంటి మ్యాగ్నస్ కార్లసన్ ఈయనే మొదటి ర్యాంకర్, 2831 పాయింట్లతోటి మొదటి స్థానంలో ఉన్నాడు. చూడండి, మన ఇరిగేసీకి 2805.8 పాయింట్లుంటే ఈయనకి 2831 పాయింట్లతోటి ఈ యొక్క మ్యాగ్నస్ కార్లసన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక 3వ స్థానంలో తీసుకుంటే కనుక వరుసగా ఫోబియానో, అదేవిధంగా హికారు నకమురా, అదేవిధంగా గుకేష్, వీరు మొదటి 5 స్థానాల్లో, అంటే అర్జున్ ఇరిగేసీ తర్వాత ఉన్నటువంటి 3 స్థానాల్లో వీళ్ళు ఉన్నారు. సో కాబట్టి అర్జున్ ఇరిగేసీ ప్రపంచ 2వ ర్యాంక్ చెస్ క్రీడాకారుడు, ఈయన మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. రైట్, ఇక మరొక ప్రధానమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తే, ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానమైనది. ఎంఎస్ స్వామినాథన్ అవార్డుకు బాపట్ల శాస్త్రవేత్త అయినటువంటి ఎవరండి, బొడ్డుపల్లి మారుతి ప్రసన్న. సో ఈ సంవత్సరం బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం చెందినటువంటి బొడ్డుపల్లి మారుతి ప్రసన్నకు జాతీయ స్థాయిలో ఎంఎస్ స్వామినాథన్ అవార్డు దక్కింది. ఈయన ఎవరయ్యా అంటే బాపట్లకు చెందినటువంటి ప్రముఖ మొక్కజొన్న శాస్త్రవేత్త, మొక్కజొన్నకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తకు ఈ జాతీయ అవార్డు లభించింది. మరి ఎవరిచ్చారండి? టాస్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డుకు ఎంపికయ్యారు. టాస్ అంటే ఏంటండి? టాస్ అంటే ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్, దీన్నే టాస్ అంటారు. ఈ ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అనేటువంటి సంస్థ టాస్ ఎంఎస్ స్వామినాథన్ అంటే భారత హరిత విప్లవ పితామహుడి పేరు మీద ఒక అవార్డును ఇవ్వటం జరుగుతుంది సైంటిస్ట్కి. ఈ సంవత్సరం ఈ అవార్డును మొక్కజొన్న శాస్త్రవేత్త అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం చెందినటువంటి ఈ యొక్క బొడ్డుపల్లి మారుతి ప్రసన్నకు ఈ అవార్డు ఇవ్వటం అనేది జరిగింది. అంటే వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్తలకు ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ ఎంఎస్ స్వామినాథన్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. మరి ఈ పురస్కారం కింద ఆయనకు అదనంగా ₹1,00,000 నగదు కూడా అందజేయనున్నారు. సో ఈ విధంగా మనకి ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఈ టాస్ అనేటువంటి సంస్థ ఈ యొక్క బొడ్డుపల్లి మారుతి ప్రసన్నకు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మిమ్మల్ని అడగటానికి అవకాశం ఉన్న ప్రశ్న ఏంటంటే, ఈ బొడ్డుపల్లి ప్రసన్న గారు ఏ పంటకు శాస్త్రవేత్తగా ఉన్నారు, లేదా ఏ పంట వృద్ధికి కృషి చేస్తున్నారు అంటే మొక్కజొన్న పంట. ఓకే, రైట్. మరొక ప్రధానమైనటువంటి వార్త, జాతీయ వార్త. నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ బిఆర్ గవాయ్. అంతా సక్రమంగా జరిగితే మరి నెక్స్ట్ సిజేఐగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈయన నియమించనున్నారు, అంటే జస్టిస్ బిఆర్ గవాయ్. అయితే ప్రస్తుతం ఈయన ఏ ప్లేస్లో నియమితుడయ్యాడండి అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అయ్యారు. ఇందుకే నల్సా అంటే ఏంటండి? నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఈ నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ యొక్క జస్టిస్ బిఆర్ గవాయ్ను
రాష్ట్రపతి ముర్ము గారు నియమించడం జరిగింది. మరి ఈయనకి ఇంతకుముందు ఈ ప్లేస్లో ఎవరున్నారండి? మరి ఈయన చేశారు కదా, ఈయన ప్లేస్లో ఇంతకుముందు ఎవరున్నారండి? ఈ నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరున్నారంటే రేపు 11వ తారీఖు మన దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కానున్న సంజీవ్ ఖన్నా గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్నటువంటి సంజీవ్ ఖన్నా గారు ఈయనకంటే ముందు ఈ ప్లేస్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆయన సంజీవ్ ఖన్నా గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు కాబట్టి ఆయన ప్లేస్లో ఈయన నియమించడం జరిగింది. ఇప్పుడు సంజీవ్ ఖన్నా గారు రిటైర్డ్ అయిన తర్వాత మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈయన వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు, వచ్చే అవకాశం ఉంది. రైట్. సో ఈ విధంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ని నియమితులయ్యారు. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987లోని సెక్షన్ 32B కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈయన్ను ఈ పదవిలో నియమించింది. సో గవాయ్ గారు, జస్టిస్ బిఆర్ గవాయ్. రైట్. ఇక ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్న జస్టిస్ గవాయ్ని కార్యనిర్వాహక అధ్యక్ష స్థానంలో రాష్ట్రపతి గారు నియమించడం జరిగింది. అర్థమైంది కదండి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మనకి సంజీవ్ ఖన్నా గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా, 51వ ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన ప్లేస్లో ఈ జస్టిస్ గవాయ్ గారిని నియమించారు. ఎందుకని? ఈయన తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి కాబట్టి. ఇక సిజేఐ స్థానం నుంచి జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేసిన తర్వాత 2025 మే 14న జస్టిస్ బిఆర్ గవాయ్ తదుపరి సిజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఓకే. ద న్యూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ద భారతీయ న్యాయ సంహిత BNS కేమ్ ఇన్ టు ఫోర్స్. మరి మన భారతదేశంలో కొత్త నేర విచారణ చట్టం భారతీయ న్యాయ సంహిత BNS ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? గతంలో మనకి IPC ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో ఏమొచ్చిందండి? BNS వచ్చేసింది. BNS అంటే భారతీయ న్యాయ సంహిత. మరి ఈ భారతీయ న్యాయ సంహిత ఎప్పటి నుంచి వచ్చిందయ్యా అంటే మనకి ఫస్ట్ వన్ జనవరి 1, 2024, సెకండ్ వన్ 1 మార్చి 2024, థర్డ్ వన్ 1 మే 2024, ఫోర్త్ వన్ 1 జూలై 2024. ద రైట్ ఆన్సర్ ఈజ్ 1 జూలై 2024 నుంచి. సో 1 జూలై 1, 2024 నుంచి భారతీయ న్యాయ సంహిత అనేది అమల్లోకి వచ్చింది మన దేశంలో. నెక్స్ట్ వన్, హూ రీసెంట్లీ సెక్యూర్డ్ ద వరల్డ్ నెంబర్ 2 స్పాట్ ఇన్ లైవ్ చెస్ రేటింగ్స్? లైవ్ చెస్ రేటింగ్స్లో ఇటీవల ప్రపంచ నెంబర్ 2 స్థానాన్ని ఎవరు దక్కించుకున్నారు? ప్రపంచ చెస్ ఛాంపియన్స్లో 2వ ర్యాంకు, అంటే మొదటి ర్యాంక్ కాకుండా 2వ ర్యాంకును, మరి మొదటి ర్యాంక్ ఎవరండి? కార్లసన్. మరి కార్లసన్ కాకుండా 2వ ర్యాంకును ఎవరు సాధించారు అని అడుగుతున్నాడు. 1 గుకేష్ ఫోబియానో కరువానా, థర్డ్ వన్ అర్జున్ ఇరిగేసి, ఫోర్త్ వన్ హికారు నకమురా. వీరిలో ప్రపంచ 2వ ర్యాంక్, చెస్ 2వ ర్యాంక్ సాధించినటువంటి తీసుకుంటే మన భారతదేశానికి చెందినటువంటి అర్జున్ ఇరిగేసి. సో అర్జున్ ఇరిగేసి got the second rank in live chess rankings. Okay, thank you.